హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ చేయాలని చాలా మంది రెగ్యులేటర్లో మనకు సౌండ్ వస్తుంది అంటుంటారు. అంటే రెగ్యులేటర్ బిగించిన తర్వాత సౌండ్ వస్తుంది లేదా గ్యాస్ పోయినట్టు అని చెప్తుంటారు. ఒకవేళ చెక్ చేసి చూపిస్తాను. ఇది గ్యాస్లో మనకు పోతుందా, ఏదైనా లీకేజ్ ఉందా, ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. చూడండి, సిలిండర్ మన సీల్ వేసింది. ఇప్పుడు తీస్తున్నాను చూడండి. రెగ్యులేటర్ మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఓపెన్ చేసుకోవడానికి మనకు కత్తిరికి ఏం అవసరం లేదండి. ఇక్కడ దారం ఉంటుంది కదా, ఈ దారాన్ని మనం పైకి లేపితే దీన్ని కట్ చేస్తుంది సీల్ని. ఇట్లా పైకి లేపండి. కొంచెం మీకు తెగుతుంది అనిపిస్తే గుడ్డ పట్టుకోండి, ఏదైనా ఇట్లా పైకి లాగండి. వచ్చేసింది. ఇక్కడ మన సైడ్లో కట్ అయి ఉంటుంది ఇట్లా. ఇప్పుడు మనం దీని సైడ్కి ఇట్లా లాగేయచ్చు. అంతే, సీల్ చాలా ఈజీగా లేపేయచ్చు, తీసేయచ్చు. ఆ తర్వాత దీన్ని తీయాలంటే క్యాప్ని చూడండి, ఏ దారాన్ని మనం ఇట్లా లాగాల. ఇక్కడ లాక్ మనకు ఎన్నికి వస్తుంది స్ప్రింగ్. ఇప్పుడు మనం పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుంది క్యాప్. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే రెగ్యులేటర్ తగిలిస్తాం. రెగ్యులేటర్ తగిలించిన తర్వాత కొంతమంది మనకు సౌండ్ వస్తుంటుంది అంటారు. అంటే గ్యాస్ ఏదో లీక్ అయినట్టు లేదా పుష్ అన్నట్టు ఏదో అన్నట్టు చెక్ చేద్దాం. ఇదండి రెగ్యులేటర్ ఫిటప్ చేస్తాను. ఇక్కడ కొంచెం కింద అదమండి, కిందికి ఇట్లా లాగండి. ఈ లాక్ సిస్టమ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఒకసారి పాత అయిపోతే సరిగ్గా పడదు. ఓకే, ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఆన్ చేశాను. వాసన చూడండి, ఎటువంటి మనకు వాసన స్మెల్ ఏం రాలేదు. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనకి ఏమైందంటే ఇలా పైప్ కూడా మనకు సౌండ్ వస్తుందని చెప్తుంటారు చాలామంది. ఈ పైప్ కూడా సౌండ్ ఎందుకు వస్తుందో చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను రెగ్యులేటర్ ఇక్కడ ఆన్ చేసినాను. పొయ్యి వెలిగిస్తాను. ఓకే, ఇప్పుడు పొయ్యి వెలిగిద్దాం. మనం గ్యాస్ అయితే మనం ఫుల్లో పెట్టాం. ఓకే, గ్యాస్ మనకు ఫుల్లో వెలుగుతుంది. ఇప్పుడు మన సౌండ్ వస్తుంది అంటారు కదా చాలామంది, మన సిలిండర్లో చూపిస్తాను. ఇక్కడ చాలామంది సౌండ్ ఏమొస్తుందని చూడండి. ఇక్కడ పైప్ కూడా మనకు సిస్ అని మనకు ఏదో మనకు వాటర్ పోయినట్టు లేదంటే గ్యాస్ మనకు ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది పైప్ కూడా. వినండి కొంచెం. ఈ సౌండ్ ఎందుకు వస్తుందంటే మనం గ్యాస్ ఆన్ చేస్తాం కదా, ఆన్ చేసిన వెంటనే మనం గ్యాస్ ట్రావెల్ అయ్యే సౌండ్ అది. ఓకేనా, మనం ఆడికి వెళ్తూ ఉంటుంది పొయ్యిలోకి, అందువల్ల మనకి ఇది సౌండ్ వస్తుంది. మీరు మెయిన్ భయపడాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు గ్యాస్ ఎప్పుడు కూడా సరే లీకేజ్ ఏదైనా మనకి స్మెల్ రాకూడదు. మెయిన్ గ్యాస్ స్మెల్ రాకూడదు. స్మెల్ వస్తే డేంజర్ అండి, రాకూడదు. ఓకే, గ్యాస్ సౌండ్ వచ్చినా ఏం పర్లేదండి, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మన గ్యాస్ పైప్లో మనం ట్రావెల్ అయ్యేది అంటే వెళ్తుంటుంది కదా పైప్లో, అది సౌండ్ రావచ్చు. ఒకవేళ మీరు అది రాకూడదు అంటే ఎలా అంటే చూడండి, చూపిస్తుంది కూడా. ఒకవేళ మీకు అది పైప్ సౌండ్ వస్తుంది, అది రాకూడదు అంటే ఏం చేయాలంటే ఇక్కడ రెగ్యులేటర్ ఆఫ్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఇది చూడండి, ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఇక్కడ మన సౌండ్ వస్తుంది కదా, మన గ్యాస్ వెళ్ళేది, అది ఆఫ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఆఫ్ చేశాను. ఇక్కడ వెళ్ళే మన గ్యాస్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయ్యి వెంటనే ఏమవుతుందంటే మనకు ఆడ పొయ్యి వెలగడం ఆఫ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన సౌండ్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ పొయ్యి కూడా మనకు ఆఫ్ అయిపోయింది. ఓకేనా, ఆన్లోనే ఉంది పొయ్యి ఏమో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకేనా, గ్యాస్ సిలిండర్ మళ్ళీ ఆన్ చేద్దాం. ఆన్ చేసినప్పుడు చూడండి పుష్ అని సౌండ్ వస్తుంది. ఇక్కడ పైప్ కూడా మనకు పోయినట్టు ఈ విధంగా మన గ్యాస్ వెళ్ళే సౌండ్ అది. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించేద్దాం. గ్యాస్ ఆన్లో ఉంది. ఓకే, పొయ్యి వెలిగించేసాను. ఓకే, ప్రాబ్లం అర్థమైందా? ఒకవేళ మీ రెగ్యులేటర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రెగ్యులేటర్లో చూడండి, మీరు ఇది రెగ్యులేటర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీకు ఆడ పొయ్యి వెలుగుతూ ఉంది, ఇక్కడ మనకు గ్యాస్ వెళ్ళే సౌండ్ అనిపిస్తుంది అనుకోండి, రెగ్యులేటర్ ఫెయిల్ అయినట్టు. ఓకేనా, రెగ్యులేటర్ ఫెయిల్ అయిందంటే ఎలా కనుక్కోవాలని చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆన్లో ఉంది కదా, ఇది ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు ఈ పైప్లో మనకు గ్యాస్ మనకు వెళ్ళేటట్టుగా సౌండ్ వస్తుంది. మనం పొయ్యి వెలిగిస్తే గ్యాస్ స్టవ్ కూడా మనకు గ్యాస్ స్టవ్ పొయ్యి కూడా వెలుగుతూ ఉందనుకోండి, అలా అయితే మీకు రెగ్యులేటర్ పోయినట్టే. ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోవాలా, ఆన్ చేస్తే ఆన్ అవ్వాలా. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు రెగ్యులేటరు. చాలామందికి భయం ఎక్కువ అయిపోయింది. గ్యాస్ సిలిండర్ కాడ కొంచెం సౌండ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అట్లా భయపడుతూ ఉంటారు. ఒకవేళ వాషర్ అయినా చూడండి, కింద నుంచి కూడా రావచ్చు. రెగ్యులేటర్ మనకు గ్యాస్ రెగ్యులేటర్ ఉంది కదా, కింద వాషర్ పోయి ఉండొచ్చు. వాషర్ ఎలా మార్చాలి కూడా వీడియో తీశాను, చాలా వీడియోస్. ఆ వాషర్ని ఈజీగా మీరే మార్చుకోవచ్చు. వాషర్ కూడా మీరు గ్యాస్ షాప్ కాడ లేదంటే మీకు సిలిండర్ తెస్తారు కదా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది అలా 5 రూపాయలు ఇచ్చేస్తారు మీకు వాషర్ అది. లేదంటే గ్యాస్ వాళ్ళు అయితే ఫ్రీగానే ఇస్తారు. ఓకే, ఇది టోటల్గా మీకు డిఫరెంట్ చెప్పాను. ఓకేనా, రెగ్యులేటర్ కాడ మీకు సౌండ్ ఏదైనా వచ్చినా కూడా మీరు ఈ విధంగా కనుక్కోవచ్చు. స్మెల్ రాకూడదు మెయిన్, ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే స్మెల్ రాకూడదు. స్మెల్ చెక్ చేసుకోండి, స్మెల్ వస్తే డేంజర్ అనుకోండి. ఇక్కడ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బాయ్ ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.